రిజల్ట్ సెలక్షన్ లిస్ట్ అని పెట్టిండు. ఒకటి ఈ రిజల్టే లఫ్వుడ్ రిజల్ట్. దీన్ని మేమేమో ఏకీభవించట్లేదు. అసలు దీన్ని తలగబెడుతున్నాం, టీజీపీఎస్సీని తలగబెడుతున్నాం. చూడండి ఇక్కడ ఏం చేసిండో, హాల్ టికెట్ నెంబరు, సెలక్షన్ పోస్ట్ కోడ్, సెలక్షన్ మల్టీ జోన్ అని ఇట్లా పెట్టిండు. ఒక 20 పేజీలు పెట్టిండు డాక్యుమెంట్. ఇది ఆయన పెట్టినటువంటిది. ఇక్కడ ఈయన చూడు పెట్టిన 20 పేజీల డాక్యుమెంట్ ఇది. మొత్తం ఇల్లే ఎంత, ఇగో మొత్తం ఇక చెప్పిండు ఎంతమంది ఉన్నారు, ఏంది, ఒక పోస్ట్ ఎందుకు మిగిలింది, ఏంది కథ అని చెప్పిండు. ఒకటి అడుగుతున్నాం, నిన్న గౌరవ న్యాయస్థానం కూడా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనే పదాలు వాడిరు. చాలా సున్నితమైన, చాలా వీటికి ఉండాలి, చాలా డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఇల్లే ఏం లేదు అది అని మాట్లాడారు. అడుగుతున్నాం మేము కూడా, న్యాయస్థానాలను కూడా అడుగుతున్నాం. 14 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు కాదు, ఎంపతితో సింపతితో ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదు. ఇవాళ 10 మంది ఎక్కువ వచ్చిరని చెప్తే బయోమెట్రిక్ మాకు 6 నెలల తర్వాత మేము ఓఎంఆర్లను స్కాన్ చేసినాక వస్తుంది, టెంటేటివ్ ఇట్ట ఉంటుంది అట్ట ఉంటుంది అని చెప్పారు. సిగ్గుండాలి. ఆ రోజు కూడా మరి టెంటేటివ్ అనే సిగ్గులు అద్దలేదా? ఫస్ట్ డివిజనల్ బెంచ్, సింగిల్ బెంచ్, ఎస్ఎల్పీలకు పోయినప్పుడు క్యాన్సిల్ చేస్తుంటే, వీళ్ళు పోతుంటే ఒక నుంచి సింగిల్ బెంచ్లో క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయి క్యాన్సిల్ చేయించుకొని వచ్చి, మళ్ళీ ఎస్ఎల్పీకి పోతే ఎస్ఎల్పీని విత్డ్రా చేయించుకొని వచ్చి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి, ఆ రోజు సిగ్గు లేదా? ఆ రోజు అనిపించలేదా? మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేయించారు? ఈ రోజు 10 మంది ఎక్కువ వచ్చిర్రు. దీనికి నీకు ఇంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్ టికెట్ పెట్టలేదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఫైనల్ లిస్ట్ లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్ టికెట్స్ పెట్టలేదు. అసలు ఏ క్యాస్ట్ ఏంటి ఏది కూడా డేటా లేదు. అసలు నాన్ లోకల్స్ ఎక్కడొచ్చారు, ఎట్ట తీసుకున్నారు, ఏంటిది కూడా లేకుండా ఉంది. అసలు ఆ 10 మంది ఎక్కడొచ్చారు అనేది ఎందుకు వీళ్ళు ఆపుతున్నారని చెప్తున్నాం. ఇది ఆ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అంటే. కాంగ్రెస్ వాళ్ళు మీరు అంటున్నారు కదా, ఇంకో 15 రోజులలో జరగబోయేటటువంటి దానికి మీరు ఎందుకు ఆగడం లేదు? ఎందుకంత ఉరుకుల పడిపోయిర్రు? ఎందుకు ఉరుకుల పడిపోయిర్రు? అసలు రాండి నిరుద్యోగులారా, గ్రూప్ 1 అభ్యర్థులారా, అందరు బయటికి రాండి. ఈ టీజీపీఎస్సీని దగ్ధం చేయండి, టీజీపీఎస్ దిష్టి బొమ్మను కాల్చండి, టీజీపీఎస్సీని రోడ్ల మీదకి ఈడ్చండి.